శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. దేవప్రశ్నేక్షలు స్వాగతం. సింహరాశి. ఈ సింహరాశిలో మఖ నక్షత్రం 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 100 పాదాలు ఉంటాయి. మీ అందరికీ 2026 సంవత్సరం ఏప్రిల్ 16 నుంచి 31 వరకు ఎలా ఉంటుందో చూద్దాం. మిత్రులకి 3 ముఖ్యమైన సూచనలు. మన టారో కార్డ్ రీడింగ్ మన ఛానల్ చూసి అనేక మంది మిత్రులు మాకు టారో కార్డ్ రీడింగ్ నేర్పమని అడుగుతున్నారు. నేను పరిస్థితుల రీత్యా నాకు అంత సమయం ఉండదు. అయితే టారో కార్డ్ నేర్చుకోవాలన్న ఆసక్తి మంచిది. అందువల్ల మీ అందరికీ అర్థమయ్యే రీతిలో టారో రీడింగ్ ఎలా చేయాలి, ఎలా అర్థం చేసుకోవాలి వివరంగా పూర్తిగా వీడియోలు అప్లోడ్ చేస్తాము అతి త్వరలోనే. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఈ టారో రీడింగ్ నేను పెట్టే వీడియోల ద్వారా అనేక వందల వీడియోలు వస్తాయి, 1-2 కాదు. జాగ్రత్తగా వీడియోస్ ఫాలో అవుతున్నట్లయితే మీరే సొంతంగా టారో రీడింగ్ మీరు చేసినటువంటి విధానం మీకు అర్థమవుతుంది. మరొక ముఖ్యమైన సూచన ఏమిటంటే, జీవితంలో మనిషి పుట్టినప్పటి నుంచి మన నుంచి దాకా ప్రతిరోజు ఏదో ఒక సమస్య, ఏదో ఒక సందేహం, ఏదో ఒక ఉపయుక్తకరమైన పరిస్థితి ఏర్పడుతూ ఉంటాయి. ధర్మ సందేహాలు, జాతకపరమైన సందేహాలు, ముహూర్తపరమైన సందేహాలు, అనేక రకాల సందేహాలు ఉంటాయి. ఇలాంటి సందేహాల కోసం అనేక మార్గాలు ఎంచుకుంటున్నారు చాలామంది. ఈ సందేహాలని ఒకే చోట నివృత్తి చేయడం కోసం మనం కొత్త ఛానల్ ప్రారంభం చేస్తున్నాము. ఎప్పుడో కాదు, ఏప్రిల్ 20వ తారీఖు అక్షయ తృతీయ నాడే. దేవప్రశ్న కాలజ్ఞానం, అనేక జాతకపరమైన విషయాలు, ముహూర్తపరమైన విషయాలు, అనేక రకాల విషయాలు, ధర్మ సందేహాలన్నీ కూడా దాంట్లో చెప్పడం జరుగుతుంది. ఆ ఛానల్ కూడా మీరందరూ ఆదరించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏప్రిల్ 20 నుంచి ప్రారంభమవుతుంది. మరొక సూచన ఏమిటంటే, నెలకి 2 సార్లు జరుగుతున్నటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఈ నెలలో 18వ తారీఖున జరుగుతాయి. లైవ్ టెలికాస్ట్ వస్తుంది, చూడండి. చివరి సూచన, మనకి దేవప్రశ్న కార్యాలయంలో వ్యక్తిగతంగా సంప్రదించాలనుకునేవారు జాతక పరిశీలన కోసం శని ఆదివారాల్లో అపాయింట్మెంట్ తీసుకుని మీరు రావచ్చు. అలాగే ఫోన్ ద్వారా మాట్లాడాలనుకునేవారు మిగిలిన రోజుల్లో సాయంత్రం 4 వరకు మీరు మాట్లాడవచ్చు. మన దేవప్రశ్న కార్యాలయంలో దశమహాయుధ సాధనలతో పాటుగా అనేక మంత్ర సాధనలు జరుగుతున్నాయి. ఇవి ఆగస్టు చివరి వరకు ఉంటాయి. అందువల్ల నాకు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 3 దాకా జపం సాధనలోనే ఉంటాను. అందులో దయచేసి పొద్దున ఎవరో ఫోన్ చేయొద్దు. మధ్యాహ్నం 4 తర్వాత ఫోన్ చేయండి ఎవరైనా కానీ ఏదైనా మాట్లాడాలనుకుంటే. ఈ 15 రోజులు ఎలా ఉండదో చూద్దాం. 10 ఆఫ్ పెంటికల్స్, 3 ఆఫ్ పెంటికల్స్, క్వీన్ ఆఫ్ సోర్డ్స్. కొంత సమాజానికి, మనుషులకి గౌరవం ఇవ్వాలి. మనం ఎలా మాట్లాడితే అలా కుదరదు, సమాజం ఒప్పుకోదు. మనం ప్రశాంతం జీవితం కోరుకుంటున్నామంటే కొంచెం త్యాగం చేయాలి. ఏం త్యాగం చేయాలి? మొహమాట వదిలిపెట్టాలి, సహాయం చేయాలి, సహాయం తీసుకోవాలి. అలాగే మాట జారకూడదు, నోరు జారకూడదు, మాట జారకూడదు. ఇలా ఉంటే 15 రోజుల పాటు ప్రశాంతంగా కాలం సాగుతుంది. 16వ తారీఖు నుంచి 19వ తారీఖు దాకా కొంత అనవసరం శ్రమ, మానసిక ఒత్తిడి, మన ఫీలింగ్ షేర్ చేసుకుందాం అనుకుంటూ కూడా ఎవరు ఉండరు. మనం ఏం చెప్తే బయటకు పోయి వాళ్ళు ఏం చెప్తారో భయం ఉంటుంది. అందువల్ల ఎక్కువ మాట్లాడద్దు, అనవసరంగా మాట్లాడద్దు. ప్రశాంతం జీవితం గడిపే ప్రయత్నం చేయండి. ఫ్యామిలీ మెంబర్స్ టైం పాస్ చేసే ప్రయత్నం చేయండి. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ 9 ఆఫ్ పెంటికల్స్, ప్రజెంట్ 8 ఆఫ్ కప్స్, ఫ్యూచర్ పేజ్ ఆఫ్ సోర్డ్స్. కొంచెం కాలం వ్యతిరేకంగానే కనబడుతుంది కొంత. మీ పాస్ట్లో కొంత అనుకూల వాతావరణం, ఎదుటి వాళ్ళని మీరు మెప్పించగలిగే పరిస్థితి మీ పాస్ట్లో. మీరు అనుకున్న మీ ఫీలింగ్స్ ఏవైతే ఉంటాయో అవి ఎదుటి వాళ్ళు ఒప్పుకునేలా చేయగలిగిన స్థితి. ప్రస్తుతానికి వస్తే కొన్ని విషయాల్లో చిరాకు వస్తూ ఉంటుంది. ఎందుకు మనం ఎంతకాలం ఇలా కాంప్రమైజ్ ఉండాలి, మనం ఎంతకాలం కన్విన్స్ చేసుకుంటూ బతకాలి, మనం ఏంటిది, ఎవరి కోసం మనం ఉంటున్నాం, ఏం చేస్తున్నాం, చికాకుతో కూడా వాతావరణం ఏర్పడుతుంది. 3వ వారం అంతా మీకు అలాగే ఉంటుంది. 4వ వారం బాగుంటుంది. ఫ్యూచర్ కార్డులో పేజ్ ఆఫ్ సోర్డ్స్. ఇంకా మీకు ఆ ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక మీకు ఏదో ఒకటి మాట్లాడి ఏదో ఒకటి గొడవ పడే అవకాశం ఉంటుంది. గొడవ పడకండి, సహనంతో ఉండండి. ఎందుకంటే సహనాన్ని మించింది ఇంకోటి లేదు. ప్రతి మనిషి లైఫ్లో ఇబ్బందులు వస్తాయి, మీకు వస్తాయి. సహనం అవసరం. అనవసరంగా మాట జారదు, నోరు జారద్దు. కుటుంబపరంగా, సామాజికంగా ఎలా ఉంటుంది? వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. కుటుంబపరంగా, సామాజికంగా
ఎయిట్ ఆఫ్ కప్స్, కుటుంబపరంగా ఇబ్బంది ఏమి ఉండదు, కుటుంబంలో బాగా గౌరవ మర్యాదలు లోటే ఉండదు, ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది, కుటుంబ సభ్యుల మధ్యలో అన్యోన్యత ఉంటుంది, సమస్యలు తీరుతాయి, ఏ సమస్య ఉన్నా కానీ మీరు పరిష్కారం చేసుకుంటారు, తీర్చుకుంటారు. సామాజిక విషయాలకు వచ్చినట్లయితే మీకు ఇంకా కావాలనిపిస్తుంది. ఏం కావాలి? మీరు ఒక ప్రేమ, ఆప్యాయత, గౌరవం కోరుకుంటారు. అది మీకు అంతలా దక్కదు. ఉన్నదాంతో మీరు తృప్తి పడాలి. సమాజం యొక్క మా స్థితి ఎలా ఉంటుందంటే, మా ఇంటికి వస్తే ఏం తెస్తారు, మీ ఇంటికి వస్తే ఏం పెడతారు, ఎంతసేపు వాళ్ళకి కావాల్సిన వాళ్ళు తీసుకోవడం తప్ప మీకు ఇచ్చేవాళ్ళు అంటూ ఎవరూ ఉండరు. ఇది గుర్తించాలి జాగ్రత్తగా. మీకు ఇచ్చేవాళ్ళు ఎవరూ ఉండరు, ఎవరిచేది ఆశించద్దు కూడా. అలాగ ఉండమే ఉత్తమమైన సూచన. చిరాకు వస్తూ ఉంటుంది, మనుషుల మీద, వ్యవస్థల మీద చిరాకు వస్తూ ఉంటుంది, కానీ ఏమీ చేయలేని పరిస్థితి ఉంటుంది. ఉద్యోగం చేసే వాళ్ళకి అలా ఉంటుంది. హ్యాంగ్డ్ మ్యాన్, మీ పని మీరు చేసుకోండి, ఎవరితో అనవసరంగా ఏది మాట్లాడద్దు, పక్క వాళ్ళ పని తలదొచ్చద్దు, మీ పని మీరు చేసుకోండి, ఎందులో తలదొచ్చద్దు. ఉద్యోగం లేని వాడి పరిస్థితి ఏమిటి? ఏస్ ఆఫ్ వ్యాండ్స్, ప్రయత్నం చేస్తే గట్టిగా ఉద్యోగం దొరికే అవకాశం ఉంటుంది. చాలా గట్టి ప్రయత్నం చేయాలి, లేకపోతే అవకాశం కొంత తక్కువ. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? మూన్, కొన్ని వ్యతిరేక పరిస్థితులు ఉంటాయి, మానసిక ఒత్తిడి ఎదుర్కొంటారు, ఓవర్హెడ్స్ పెరిగిపోతాయి, ఆర్థికమైన నష్టాలు జరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా 17, 18, 19 తారీఖుల్లో కొంత ఆర్థికమైన నష్టం జరిగే అవకాశం. ఈ క్యాటరింగ్ బిజినెస్ లాంటి చేస్తారు కదా, సడన్గా వచ్చిన ఆర్డర్ క్యాన్సిల్ అయిపోతుంది, ఆ మెటీరియల్ అంతా వేస్ట్ అయిపోతుంది. ఈ రకంగా కొంత నష్టాలు జరిగే అవకాశం ఉంటుంది. మౌనంగా ఎదుర్కోవాలి పరిస్థితుల్ని. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? 3 ఆఫ్ కప్స్, ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదు. ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదు. రావాల్సిన డబ్బు మీకు వస్తుంది. ఏమైనా ప్రాపర్టీ డిస్పోజల్ అనేది ఏదైనా ఉందంటే దానిలో మీకు లాభాలు కలిగే అవకాశం ఉంటుంది. ఫ్యామిలీ బిజినెస్, జాయింట్ బిజినెస్ ఏవైతే ఉంటాయో వాటిల్లో మీకు అనుకూలత కనపడుతుంది. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? 10 ఆఫ్ వ్యాండ్స్, కొంత అనారోగ్య సూచన ఉంటుంది. చివరల్లో ఏదైనా కొత్త ఇష్యూ వచ్చే అవకాశం ఉంటుంది. ఏదైనా ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు, ఏదైనా కొంచెం ఇబ్బందికర వాతావరణం ఉంది, చివరల్లో ఏదైనా ఒక ఇబ్బంది, శారీరక శ్రమ, మానసిక ఒత్తిడి, కానీ ఇబ్బంది అనేది ప్రాణహానినే ఉండవు. ట్రీట్మెంట్ కూడా డిలే అవుతూ ఉంటుంది. ఏదైనా ట్రీట్మెంట్ మాస్టర్ హెల్త్ స్కీమ్ పెండింగ్ ఉంటే చేయించుకోండి. ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? క్వీన్ ఆఫ్ కప్స్, మీరు చేస్తున్న పని, చేయాలనుకుంటున్న పని ఒకసారి ఆలోచించుకోండి. ఏం చేయాలనుకుంటున్నారు, ఏం చేస్తున్నారు, ఎలా చేయాలనుకుంటున్నారు. పిల్లల విషయంలో తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏవైతే ఉంటాయో వాటిని ఒకసారి మళ్ళీ పునరాలోచించుకోండి, లేకపోతే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. మగవారు ఏదైనా ప్రత్యేకమైన సూచన ఉందా? 9 ఆఫ్ సోర్డ్స్, ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? నైట్ ఆఫ్ కప్స్, వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? పేజ్ ఆఫ్ పెంటికల్స్, సంతానపరంగా ఎలా ఉంటుంది? ఏస్ ఆఫ్ సోర్డ్స్, విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది? జస్టిస్, మగవారు కొంత మానసిక ఒత్తిడి, మానసిక వేదనకు గురవుతూ ఉంటారు. ఒకసారి మీ జాతకం చూపించుకోండి. మీది మఖా నక్షత్రమే, పొబ్బా నక్షత్రంగానే అయ్యండి. మీకు రాహు మహాదశ నడుస్తుందా ఒకసారి చూపించుకోండి. అవసరం తగిన పరిహారాలు చేయించుకోండి. కొంత మానసిక ఒత్తిడి, ఏం జరుగుతుందో తెలియని ఆందోళన, భయంతో కాలం గడుపుతూ ఉంటారు. కొంచెం సహనం అవసరం. ఆడవారికి సంబంధించి ఏదో చేయాలని తాపత్రయం ఉండదు, కానీ పక్క వాళ్ళ మీద ఆధారపడి ఉండడం మూలంగా, ఒక లిమిటెడ్ యాక్సెస్ ఉండడం మూలంగా కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ముఖ్యమైనటువంటి ఏవైతే ఉంటాయో అవి ఇబ్బంది పడుతూ ఉంటాయి. ఇప్పుడు ఆధార్ కార్డు అడ్రస్ మార్చుకోవాలి, గ్యాస్ బిల్ లేదు, గెజెట్ ఆఫీసర్ సిగ్నేచర్ లేదు, అడ్రస్ ప్రూఫ్ ఏది లేదు. ఎలా మారుతుంది ఆధార్ కార్డు అడ్రస్? అలా ఆఫీస్కి వెళ్ళిన తర్వాత, అపాయింట్మెంట్స్ వెళ్ళిన తర్వాత ప్రూఫ్ కావాలంటే ఉండదు. ఆ రకంగా ఇబ్బంది పడతారు. అలాగే వైవాహిక జీవితం బాగుంటుంది, ఇబ్బందులు ఏమి ఉండవు, ప్రశాంతంగా ఉంటుంది. కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఇంకా చాలా చాలా పీస్ఫుల్గా ఉంటుంది, బాగుంటుంది. సంతానపరంలో కూడా బాగానే ఉంటుంది, సంతానం కూడా వృద్ధి కలుగుతుంది. అయితే మీరు తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉంటాయో వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు తీసుకున్న నిర్ణయాలు వాళ్ళ గురించి, వాళ్ళకి వాళ్ళు బాగానే ఉంటారు, ఇబ్బంది ఏమి ఉండదు. విద్యార్థుల పిల్లలు కూడా పర్వాలేదు, చెప్పుకోదగిన సమస్యలు ఉంటే ఏమి ఉండవు, కొంత ప్రశాంతంగా కాలం గడుస్తుందని చెప్పచ్చు. నక్షత్రాలు వేరుగా తీసుకుంటే మక వాళ్ళకి ఎలా ఉంటుంది? హైప్రిస్టస్, పొబ్బు వాళ్ళకి ఎలా ఉంటుంది? హెర్మిట్, ఉత్తర మొదలపాదం వాళ్ళకి ఎలా ఉంటుంది? ఎంప్రెస్. ముగ్గురికి పర్వాలేదు. మఖా నక్షత్రం వాళ్ళు మీరు మొహమాటం వదిలిపెట్టాలి, నోరు తెరిచి మాట్లాడాలి, అడగని అమ్మాయి పెట్టదు, గుర్తుపెట్టుకోండి. కొంతమందికి తెలుసు అడిగితే ఏం జరుగుతుందో తెలుసు, అందుకని అడగకుండా ఉంటారు. అయినా కానీ అడగాలి, మొహమాటం వదిలిపెట్టి మీకు ఇష్టమైంది, ఇష్టం లేనిది, కష్టమైంది ఏదైతే ఉంటుందో మీరు చెప్పాలి. చెప్పకపోతే మీకు ఇబ్బంది ఉంటుంది. పొబ్బా నక్షత్రం వాళ్ళు బాగానే ఉంటారు, ప్రశాంతమైన జీవితమే ఉంటుంది, గౌరవప్రదంగా కాలం గడుపుతారు. సమాజానికి అనుగుణంగా
ఏం చేస్తే ఇబ్బంది లేకుండా ఉండదో అవన్నీ మీరు చేసి ముందుకెళ్తూ ఉంటారు. ఉత్తరం మొదటి మొదలు బాగుంది. ఎవరు కొత్తగా పెళ్ళిన అమ్మాయిలు ఉండే ప్రెగ్నెన్సీ కలిసి పోయే అవకాశం ఉంటుంది. హ్యాపీ జాయ్ఫుల్ లైఫ్ ఉంటుంది. మీరు లైఫ్ని ఎంజాయ్ చేస్తారు. పరిహారం ఏం చేసుకోవాలి? మగ వాళ్ళు ఏం పరిహారం చేయాలి? 6 ఆఫ్ సోర్డ్స్ మీరు చేసుకోవద్దు, ఇంకెవరి చేత చేయించండి. ఇంకో ఆట తీసుకుందాం. హెర్మిట్. దత్తాత్రేయుడు పూజ చేసుకోండి. మీ గురువు గారికి బట్టలు ఇచ్చి నమస్కారం చేసుకోండి. దత్తాత్రేయ పూజ మీ తరపుని బ్రాహ్మణ చేత చేయించుకోండి. దత్తాత్రేయ హోమం చేయించుకోండి. పువ్వ వాళ్ళు ఏం చేయాలి? నైట్ ఆఫ్ వ్యాండ్స్ శరభేశ్వర హోమం చేయించుకోండి. ఖేం ఓం ఖేం ఖాం ఖంపట్ ప్రాణాంగ్రహసి హుంపట సర్వశత్రు సంవరణాయ సర్వశాళవాయ పక్షిరాజాయ హుంపట స్వాహ మంత్రం జపం చేసుకుంటే మంచిది. ఉత్తర మొదటి వాళ్ళు ఏం చేయాలి? టెంపరెన్స్. ఆదిత్య హృదయం పారాయణ చేసుకోండి. సూర్యభగవాన్ని ఆరాధన చేయండి. సూర్య హోమం చేయించుకోండి. ఈ పరిహారాన్ని కూడా మన 18 చరిత్రలో ఏడేళ్ళ కష్టం వస్తుంది చూడండి. శుభం భూయాత్.